హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. విష్ణుమూర్తి అంటే విశ్వరక్షకుడిగా హిందువుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆ విష్ణుమూర్తి అవతారాలను అమిత భక్తి శ్రద్ధలతో భక్తులు కొలుస్తారు. ఆ అవతారాలను ఆలయాలు నిర్మించి ఆ ఆలయాలను పుణ్యక్షేత్రాలుగా కొలుస్తున్నారు. ఈ క్షేత్రాలను కొన్ని వేల సంవత్సరాల నుంచి చక్రవర్తుల నుంచి సామాన్యుల వరకు సందర్శించి ఆ స్వామివార్లను విశేషంగా పూజించుకుంటున్నారు. అటువంటి మహాపుణ్యధామం జగన్నాథుడి పూరీ క్షేత్రం. పూరీ పేరు వినగానే అందరికీ రథయాత్ర గుర్తుకు వస్తుంది. అయితే పూరీ జగన్నాథుని ఆలయ విశేషాల గురించి, ఆ స్వామికి చేసే సేవలలోని గూఢార్థాన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, జ్ఞానాన్ని, తెలివితేటలను పెంచే యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. పూరీ జగన్నాథుని ఆలయం మిగిలిన క్షేత్రాలతో పోలిస్తే వైవిధ్యం కలిగిన ఆలయంగా చెప్పవచ్చు. అన్ని క్షేత్రాలలోని మూల విగ్రహాలు దేవేరి సమేత స్వామివార్లవి ఉంటే, ఒక్క పూరీ క్షేత్రంలో మాత్రమే మహావిష్ణువు అవతారమైన కృష్ణ పరమాత్ముడు తన తోబుట్టువులైన అన్న బలరామునితో, చెల్లెలు సుభద్రతో కలిసి ఉంటారు. ఈ క్షేత్రం అన్నదమ్ములు, సోదర సోదరీమణుల బంధానికి, వారి ప్రేమానురాగాలకు ప్రసిద్ధిగా పేర్కొంటారు. ఈ ఆలయంలో స్వామివారికి ఆచరించే విధి విధానాలు సామాన్య మానవుల విధి విధానాలుగా ఉంటాయి. ఆయనను నరుని రూపంలో ఉన్న హరునిగా భావిస్తారు. అందుకే జగన్నాథుని ఆరాధన శైలి మానవ జీవిత చక్రాన్ని పోలి ఉంటుంది. ఆకలి దప్పికలు, అనారోగ్యం, మమతలు, అభిమానాలు, అలకలు వంటివి సామాన్య మానవ జీవిత చక్రంలో గోచరిస్తాయి. అందుకే ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి నాడు దేవస్నాన యాత్రలు నిర్వహిస్తారు. ఆ సమయంలో 108 బిందెలతో స్నానం చేయిస్తారు. ఆ తరువాత సామాన్య మానవుల వలె అనారోగ్యం పాలైనప్పుడు విశ్రాంతి ఎలా తీసుకుంటారో అదేవిధంగా 2 వారాల పాటు స్వామివారు విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో దైతపతులనే సవరలకు తప్ప మరెవ్వరికీ స్వామివారి దర్శనం ఉండదు. సాధారణంగా స్వామివారు నైవేద్య ప్రియులు. అందుకని ఆయనకు 64 రకాల వంటకాలు ప్రతినిత్యం వండి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఈ సమయంలో మాత్రం స్వామివారికి కేవలం కందమూలాలు, పండ్లు మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రంగా పూరీ జగన్నాథుని ఆలయం భాసిల్లుతోంది. అందుకని పూరీ క్షేత్రం దేశంలోని 7 మోక్షదాయక క్షేత్రాలలో ఒకటిగా పేర్కొంటారు. ఈ ఆలయం గురించి మత్స్య, స్కంధ, విష్ణు, వామన పురాణాల్లో ప్రస్తావన కనిపిస్తుంది. వైష్ణవుల నమ్మిక ప్రకారం శ్రీ మహావిష్ణువు రామేశ్వరంలో స్నాన సంధ్యాదులు ముగించుకుని బదరీనాథ్లో అల్పాహారం స్వీకరించి మధ్యాహ్న భోజనానికి పూరి చేరుకుంటారని, రాత్రి విశ్రాంతికి ద్వారక వెళ్తారని అంటారు. అయితే స్వామివారిని వైష్ణవులే కాక అన్నమాచార్యుల వారి ఎంత మాత్రమున ఎవ్వరు కొలిచినా అంత మాత్రమే నీవు అనే సంకీర్తన మాదిరిగా పూరీ జగన్నాథుని శైవులు శివుడిగా, శాక్తేయులు భైరవునిగా, బౌద్ధులు బుద్ధునిగా, జైనులు అర్హర్దగా, అలేఖ్యులు శూన్య స్వరూపునిగా పూజిస్తారు. మన పురాణ ఇతిహాసాల ప్రకారం స్వామివారిని సకల దేవతలతో పాటు శంకర భగవత్పాదులు, రామానుజ యతీంద్రులు తదితర ఎందరో మహనీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించి మఠాలు నెలకొల్పారు. శంకరాచార్యుల వారు దేశ పర్యటనలో భాగంగా 4 మఠాలు స్థాపించారు. అందులో భాగంగా పూరీలో కూడా ఒక మఠాన్ని స్థాపించారు. వీటిని వరుసగా త్యాగ, భోగ, ఐశ్వర్య, కర్మక్షేత్రాలుగా అభివర్ణిస్తారు. స్వామివారి దివ్య తేజస్సుకు ముగ్ధుడైన శంకరాచార్యుల వారు జగన్నాథాష్టకంతో స్తుతించారు. అంతేకాదు, సిక్కుల గురువైన గురునానక్ జగన్నాథుని సందర్శించి విశేషంగా కొలిచినట్లు చరిత్ర చెబుతుంది. జయదేవుడు స్వామి సన్నిధిలోనే గీతాగోవింద కావ్యాన్ని రచించారు. ఇక పూరీ జగన్నాథుని గురించి చెప్పినప్పుడు అక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో జరిగే రథయాత్ర గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రథయాత్రగా పూరీ జగన్నాథుని రథయాత్రను భావిస్తారు. కొన్ని వేల సంవత్సరాలుగా యాత్ర జరుగుతున్నా ఇంకా నిత్య నూతనంగానే కనిపించడం ఈ యాత్ర విశేషం.
పూరి జగన్నాథుని రథయాత్ర గురించి బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం మరియు కపిల సంహితలో వివరించడం జరిగింది. జగన్నాథుని రథయాత్రకు ఉపయోగించే రథాలను ప్రతి సంవత్సరం విశేషంగా నిర్మిస్తారు. వీటిలో జగన్నాథుని రథాన్ని నందిఘోష అని అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. ఈ రథానికి 16 చక్రాలుండి తెలుపు, పసుపు వస్త్రాలతో ఈ రథాన్ని అలంకరిస్తారు. ఈ రథాన్ని లాగే తాడును శంఖచూడనాగ అని అంటారు. బలభద్రుడి రథం పేరు తాళధ్వజం. ఈ రథం 43 అడుగుల ఎత్తుతో 14 చక్రాలతో తయారు చేసి ఎరుపు, ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ రథానికి ఉపయోగించే తాడును వాసుకీనాగ అని అంటారు. ఇక ఆఖరి రథం సుభద్రాదేవిది. ఈ రథాన్ని దర్పదళన్ అని అంటారు. ఈ రథం ఎత్తు 42 అడుగులుండి 12 చక్రాలుండి ఎరుపు, నలుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ రథానికి వాడే తాడును స్వర్ణచూడనాగ అని అంటారు. ప్రతి రథాన్ని లాగడానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం గల తాడుని ఉపయోగిస్తారు. ఈ రథాలను ప్రతి సంవత్సరం కొత్తవి తయారు చేయడం ఇక్కడి విశేషం. యాత్ర ప్రారంభంలో స్వామివారు, బలరాముడు, సుభద్రాదేవి శ్రీమందిరాన్ని వీడి జనం మధ్యకు వచ్చే సమయంలో భక్తులు భక్తిపారవస్యమైన ఉద్వేగానికి లోనవుతారు. సామాన్యుడైన రాజైన ఆ జగన్నాథుని ముందు సేవకుడే అన్న మాటకు ప్రతీకగా ఒరిస్సా రాజు స్వామివారి రథం ముందు తన కిరీటాన్ని తీసి నేలపై పెట్టి బంగారు చీపురుతో స్వామివారి రథాన్ని శుభ్రం చేసి గంధపు నీటితో కడుగుతారు. ఆ తరువాత పూరి వీధుల వెంబడి రథయాత్ర ఆరంభమవుతుంది. ముందుగా బలభద్రుని రథం బయలుదేరగా తరువాత సుభద్రాదేవి రథం కదులుతుంది. ఆఖరున జగన్నాథుని రథం కదులుతుంది. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన నవిద్యతే అంటే ఈ రథయాత్రను ఎవరైతే చూస్తారో వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా అన్ని దేవాలయాల్లో మందిరాన్ని వీడిన ఉత్సవ విగ్రహాలు మరునాడు సూర్యోదయంలోగా యథాస్థానానికి రావాలి. కానీ పూరిలో మాత్రం స్వామివారు ప్రధాన ఆలయం నుంచి బయలుదేరి 3 కిలోమీటర్ల ఆవల ఉన్న గుండీచా ఆలయం వద్దకు వెళ్ళి 9 రోజుల పాటు ఉండి 9వ రోజు తిరిగి ప్రధాన ఆలయానికి ప్రయాణం అవుతుంది. అలా వెళ్లే మార్గ మధ్యలో మౌసీమా ఆలయం వద్ద కొద్దిసేపు ఆగుతుంది. ఈ విధంగా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే రథయాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక పూరిలో ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి జరిగే మరో ముఖ్య ఘట్టం నబకళేబర. ఈ ఘట్టం మొదలైనప్పుడు ఆ ప్రాంతమంతా ఎంతో ఉద్వేగంతో నిండి ఉంటుంది. నబకళేబరలో భాగంగా ఆలయంలోని పాత విగ్రహాలను తీసివేసి వేప చెక్కతో తయారు చేసిన 4 కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ 4 విగ్రహాలు ఏమిటంటే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి, సుదర్శన. ఈ విగ్రహాలను తీసే సమయంలో పూజారులు కొన్ని మంత్రాలను పఠిస్తూ కళ్లకు, చేతులకు గుడ్డ కట్టుకుని ఆ విగ్రహాలను మారుస్తారు. అలా తీసే సమయంలో స్వామివారి బ్రహ్మ పదార్థం పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి ప్రవేశిస్తుందని అక్కడి వారు చెబుతున్నారు. అలా తీసిన పాత విగ్రహాలను మానవులను చనిపోయాక ఎలాగైతే వారిని పూడ్చిపెట్టి 11 రోజుల కార్యం చేస్తారో అదేవిధంగా ఆ విగ్రహాలను కోయిలి బైకుంఠ అనే ప్రదేశంలో పూడ్చిపెడతారు. ఈ ప్రాంతాన్ని దేవుళ్ల శ్మశానంగా ప్రజలు పేర్కొంటారు. ఈ తతంగమంతా రాత్రిపూట గుడిని మూసివేసి కేవలం 100 మంది సేవకుల మధ్య జరుగుతుంది. ఆ క్షణంలో అక్కడి వారు చాలా ఉద్వేగానికి లోనవుతారని వారు చెబుతున్నారు. పాత విగ్రహాలు సమాధి చేయడం పూర్తయిన తరువాత 10 రోజుల పాటు చనిపోయిన వారికి ఎటువంటి కార్యాలు చేస్తారో స్వామివారు, సుభద్రాదేవి, బలభద్రుడు, సుదర్శనునికి కూడా అదే విధమైన కార్యాలు చేస్తారట. ఈ విధానంతో నరనారాయణులు ఒక్కటేనని, ఆ నారాయణుడు కూడా మానవ అవతారం ఎత్తినందుకు ఈ మానవ ధర్మాన్ని పాటించాలనే నీతి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నబకళేబర ఉత్సవం మొత్తం 2.5 నెలల పాటు సాగే దీర్ఘ ఘట్టంగా పేర్కొనబడుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా వచ్చిన కొత్త విగ్రహాలను రథయాత్ర సమయం వరకు ఎవ్వరికీ చూపించరు.
ఇక ఆఖరిగా చెప్పుకోవలసినది జగన్నాథుని ప్రసాదం చేసే వంటశాల. ఇక్కడ శ్రీవారు భోజన ప్రియుడిగా కనిపిస్తారు. అందుకే ఆయనకు ప్రతిరోజు 64 రకాల వంటలను కట్టెల పొయ్యి మీద మట్టి కుండలలో వండుతారు. ఈ పదార్థాలు వండే వంటశాల యావత్ భారతావనిలోని అన్ని పుణ్యక్షేత్రాలలో కల్లా అతిపెద్ద వంటశాల. సుమారు అన్ని పుణ్యక్షేత్రాలలో కట్టె పొయ్యలకు బదులు గ్యాస్ పొయ్యలు రాగా, ఇక్కడ మాత్రం కొన్ని వేల సంవత్సరాలుగా కట్టెల పొయ్యి మీద కుండలలో మాత్రమే వంటలు చేస్తున్నారు. ఇక్కడ వంటకు ఉపయోగించే కుండలను ఒకసారి మాత్రమే వాడతారు. ఆ మట్టి కుండలను పూరికి సమీపంలోని కుంభారు గ్రామస్తులు మాత్రమే తయారు చేసి పంపుతారు. ఈ వంటశాలలో కుండ మీద కుండ పెట్టి వండటం మరో విచిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వారు కుండ మీద కుండగా మొత్తం 7 కుండలు పెట్టి స్వామివారి ఆహారాన్ని వండుతారు. అలా వండిన ప్రతి కుండలోని పదార్థం చక్కగా ఉడికి మంచి రుచికరంగా మారతాయి. ఇక్కడ స్వామివారికి తయారు చేసే పదార్థాలను స్వయంగా శ్రీ మహాలక్ష్మి పర్యవేక్షిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ప్రసాదాన్ని ఓబడా అని, ప్రసాద వినియోగ ప్రదేశాన్ని ఆనంద బజార్ అని అంటారు. ఇక్కడ అన్నప్రసాదంతో పాటు శుష్క ప్రసాదం తయారు చేస్తారు. అంటే దైవ దర్శనానికి వచ్చిన వారు అక్కడ ప్రసాదాన్ని స్వీకరించడం అన్నప్రసాదం కాగా, ఇంటికి తీసుకువెళ్లే ప్రసాదాన్ని శుష్క ప్రసాదం అని అంటారు. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే, స్వామివారికి నివేదించిన అన్నప్రసాదాన్ని ఒక పళ్ళెంలో పెట్టి భక్తులకు స్వయంగా అందిస్తారు. ఇన్ని విశేషాలు కలిగి ఉన్న పూరి ఆలయంలోని జగన్నాథుడిని దర్శించుకోవడానికి ప్రతి ఏటా కొన్ని కోట్ల మంది భక్తులు వస్తారంటే ఆ క్షేత్ర విశిష్టత, ఆ స్వామి పట్ల భక్తి భక్తుల మనస్సులలో ఎంత గాఢంగా నాటుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.